హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. మా పాప బర్త్డే వ్లాగ్ దీనికోసం అని నేను స్పెషల్స్ ప్రిపేర్ చేశానండి. అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. స్పెషల్గా నేను బిర్యానీ, రైతా, షేర్వా, బంగాళదుంప షేర్వా అండ్ ఫలుదాను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను, ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఇవి చేసే విధానాన్ని చూసేద్దాం రండి. సో నేను షేర్వా కోసమని నేను ఆలు బఠానీ నేను ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇవి ఉడికిన తర్వాత నేను కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి చాప్ చేసేసి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి దానిలో ఈ ఆనియన్, పచ్చిమిర్చి వేసి అల్లం చిన్నులపాయ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఆలు బఠానీ వేసేసి అవి మగ్గిన తర్వాత టొమాటో వేసేసి అవి మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి ఒక 5 మినిట్స్ బాగా ఫుల్ ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అది ఉడుకుతుండగా నేను బిర్యానీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఆ బిర్యానీ కోసమని నేను ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, పలావ్ దినుసులు, టొమాటో ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దానిలో కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి అవి బాగా మగ్గిన తర్వాత కర్డ్, ఆనియన్ వేసేసి మనము ఒక 20 మినిట్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ ఉండనివ్వండి. అది మగ్గుతూ ఉన్నప్పుడు ఈ షేర్వాలో కొద్దిగా గరం మసాలా, ధనియాల పౌడర్ వేసేసి అది కొద్దిగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి అది ఆపేసేయండి. షేర్వా కంప్లీట్ అయిపోయింది దీంతో. ఇక్కడ బిర్యానీకి వస్తే కొద్దిగా ఉప్పు చూసుకొని ఈ టైంలో చూసేసి ఇంకా మూత పెట్టి ఒక 20 మినిట్స్, 10 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేయండి. ఇంకా అది కూడా బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం అని నేను ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఓవెన్లో పెట్టానండి. 200 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ పెట్టాను. సో అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఇలా నాకు బర్త్డే మెనూ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత పిల్లలందరూ వచ్చేసారు. తర్వాత కేక్ కట్ చేసేయడానికి ప్రిపేర్గా ఉన్నారు. కేక్ కోసం కటింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. సో ఇవంతా అయిన తర్వాత కేక్ కట్ చేసుకొని పిల్లలందరూ తినేసి డిన్నర్ చేసి ఎంజారు. ఇదేనండి బర్త్డే వ్లాగ్. నచ్చిందా? నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.